ఈరోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు సారథి చొప్పెల్ల గారు ఉన్నారు. సారథి గారు ఆంథ్రో సారథిగా చాలా ఫేమస్. సారథి సార్‌ని మనకి పరిచయం చేసినందుకు ముందుగా జగన్ మంత గారికి కృతజ్ఞతలు. థాంక్ యూ సో మచ్ జగన్ గారు. అండ్ జగన్ గారితో మనం ఇంతకుముందు ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ అనే టాపిక్ మీద ఒక పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ చేశాము. అండ్ ఎపిసోడ్ నంబర్ వచ్చేసి టీజీవీటీ 108. మీరు ఒకవేళ ఆ ఎపిసోడ్ వాచ్ చేయకపోతే నేను స్ట్రాంగ్‌గా రికమెండ్ చేస్తాను. ఎళ్లి ఆ ఎపిసోడ్ వాచ్ చేయండి. చాలా ఉంది ఆయన నుంచి నేర్చుకునేది. అండ్ మనము మన గెస్ట్ గురించి చెప్పాలంటే సారథి గారు ఇప్పటికి 3 టైమ్స్ సివిల్స్ అటెంప్ట్ చేశారు. అండ్ గత 26 సంవత్సరాల నుంచి ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం మీద టీచ్ చేస్తున్నారు. ఆయన అకాడమీలో టాప్ రేటెడ్ ఫ్యాకల్టీ. అండ్ ఆయనతో మనము యూపీఎస్సీ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వడం ఎలా అనే టాపిక్ మాట్లాడదాం. కానీ మాట్లాడే ముందు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. ఎందుకు? సారథి గారి అదర్ సైడ్ తెలుసుకోవడానికి. సో సారథి గారు, నేను మిమ్మల్ని వెల్కమ్ చేసే ముందు ఫస్ట్ మిమ్మల్ని ఇబ్బంది పెడతాను. నాకు తోచిన కొన్ని పదాలు ఓకే. చెప్తుంటాను. మీరు నైస్ వాటికి సార్. సంబంధించి ఏ విషయం మీ బుర్రలోకి వస్తే అది షేర్ చేయాలి. ఎక్కువ ఆలోచించకుండా. రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. వండర్ఫుల్ సార్. ఫస్ట్ పదం వచ్చేసి గతం, పాస్ట్. లెర్నింగ్ లెసన్స్, ఫ్యూచర్, బ్రైట్స్, ఏలియన్స్, గ్రహాంతర వాసులు. పాసిబుల్, సక్సెస్, విజయం. టేక్స్ టైమ్ టు డైజెస్ట్, పుస్తకం, గుడ్ ఫ్రెండ్, ఇన్వెన్షన్, నాలెడ్జ్ బేస్డ్, నాలెడ్జ్ బేస్డ్. నెక్స్ట్ లీడర్, గ్రోస్ ఫ్రమ్ ఫాలోవర్స్, కెరియర్, ఆల్వేస్ పాసిబుల్, సినిమా, మనీషి, ఇఫ్ యు రివర్స్ దట్ సినిమా మానిసి. మనిషి. ఇంట్రెస్టింగ్ అండి. అండ్ చివరి పదం వచ్చేసి ప్రేరణ, ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్, ఇన్స్పైర్స్. సూపర్. సో సారథి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అండ్ నేను మిమ్మల్ని వెల్కమ్ చేసే ముందు ఆడియన్స్ ని వెల్కమ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సమల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ అండి. అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు అంటే సక్సెస్ఫుల్ లీడర్స్, కోచెస్, అన్సంగ్ హీరోస్ అంటే గుర్తించబడని హీరోలు, సెలబ్రిటీలు మరియు అప్పుడప్పుడు సారథి గారు లాంటి ఫ్యాకల్టీ అంటే ఒక మంచి ఇన్స్ట్రక్టర్స్, అంతేకాకుండా అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాం. ఇది ఇంటర్వ్యూ బేస్డ్ పాడ్కాస్ట్ అండి. మేము కెరియర్ మరియు వ్యక్తిత్వ వికాసం అంటే సెల్ఫ్ హెల్ప్ రిలేటెడ్ సంబంధిత అంశాలను చర్చిస్తాం ఈ పాడ్కాస్ట్‌లో. ఈ పాడ్కాస్ట్ అనేది ఎవ్రీ వెడ్నెస్‌డే రిలీజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా అప్పుడప్పుడు ఎప్పుడైనా స్పెషల్ ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేస్తుంటాము. అండ్ ఈ ఎపిసోడ్‌లోకి వెళ్ళే ముందు ఒక పొడుపు కథ చెప్పుకుందాం ఎప్పటిలాగానే. చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఈ ఎపిసోడ్ యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం అయ్యేలోపు ఆన్సర్ చేయండి. లేదు ఈ ఎపిసోడ్ మీకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఎక్కడైనా దొరికి ఆడియో ప్లాట్‌ఫామ్‌లో వింటున్నట్టయితే సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే నాకు పింగ్ చేసి మీరు ఆన్సర్ చెప్పొచ్చు. అండ్ క్వెషన్ వచ్చేసి అరకణం గదిలో 60 మంది నివాసం. నేను రిపీట్ చేస్తున్నాను క్వెషన్. అరకణం గదిలో 60 మంది నివాసం ఏమిటది? సో చూద్దాం ఎవరు విప్పుతారో. వెయిట్ చేస్తాను. మీరు రెస్పాండ్ అవుతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో సారథి గారు, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. అండ్ ఎప్పటినుంచో యూపీఎస్సీ రిలేటెడ్ టాపిక్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీరు నాతో పాటు జాయిన్ అవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు సార్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఐఎమ్ సూపర్ సార్. హౌ ఆర్ యూ? నేను కూడా చాలా బాగున్నాను. అంటే మన పాడ్కాస్ట్ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం గుర్తింపు రావడం స్టార్ట్ చేస్తుంది. ఎంతో మంది పాజిటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నారు. సో అండ్ మీలాంటి వాళ్ళు రావడం కూడా మాకు ఒక అదృష్టం. సో సారథి సార్, మనం స్టార్ట్ చేద్దాం కాన్వర్జేషన్. మీ గురించి క్లుప్తంగా ఇంట్రడక్షన్. అంటే యూపీఎస్సీ సర్కిల్‌లో సారథి, ఆంథ్రో సారథి అంటే అందరికీ తెలుసు. బట్ ఔట్ సైడ్ యూపీఎస్సీ సర్కిల్ వాళ్ళకి మీరిచ్చే బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీ గురించి. అండ్ అంతేకాకుండా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్‌కి కోచింగ్, మెంటరింగ్ ఇవ్వడానికి మీకు కలిగిన ప్రేరణ ఏంటి అసలు? బ్రీఫ్‌గా చెప్పాలంటే నా జర్నీ సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. వెరీ లోవర్ మిడిల్ క్లాస్ అనుకోవచ్చు. వి హావ్ సీన్ అవర్ పేరెంట్స్ స్ట్రగల్. సో 1 రూపీ సేవ్ చేయడానికి మా మదర్ 3 కిలోమీటర్స్ నడిచేవాళ్ళు వర్క్ చేయడానికి. సో దట్ వాస్ ద హంబుల్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ విత్ గ్రేట్ డిఫికల్టీ వి కుడ్ గెట్ ది ఎడ్యుకేషన్. వి వర్ గివింగ్ ట్యూషన్స్ టు పీపుల్ అట్ హోమ్. ప్రైవేట్ ట్యూషన్స్ ద్వారా చెప్పుకుంటూ అట్లా నాకు టీచింగ్ లో ఫస్ట్ ఐ టేస్టెడ్ ద జాయ్ ఇన్ ఇట్.
fun in it. So I was able to share my knowledge at the same time. నాకు కొంత ఉపాధి కూడా దొరికేది. పాకెట్ మళ్ళీ నా కాలేజ్ ఫీజెస్ నేనే కట్టుకునేవాడిని. మా మదర్ నన్ను 10th క్లాస్ దాకే చదివిస్తాన్నారు. అంతవరకు నా తర్వాత నాకు కెపాసిటీ లేదన్నారు. సో అప్పుడు నాకు దొరికిన మార్గం ట్యూషన్స్ తో అలా నేను టీచింగ్ కెరియర్ దాదాపు 35 years బ్యాకే ఐ హావ్ లేడ్ ద ఫౌండేషన్. బట్ యూపీఎస్సీ జర్నీకి రావడానికి నాకు ప్రేరణ మా రూమ్మేట్ ఉండేవాడు. ఐ యూస్ టు వర్క్ ఇన్ మల్టీనేషనల్ అచ్చా. సేల్స్, బేసికలీ సేల్స్ చాలా తిరిగేవాడిని. ఆరోగ్యం కూడా అంత పాడైపోయింది బాగా. సో అతన్ని చూసి వై కాంట్ ఐ రైట్. ఆల్సో బికమ్ ఎ సివిల్ సర్వెంట్, ఐ కెన్ ఆల్సో ఎయిమ్ ఫర్ ఇట్ అని స్టార్ట్ చేశాను జర్నీ. సో కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ అని ఒక మ్యాగజైన్ ఉంది. అందులో ఎప్పుడు చూసినా ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే ఇంటర్వ్యూ ఉండేది, ఐఏఎస్ ఇంటర్వ్యూ. రైట్. అది చూసి ఈ క్వాలిటీస్ నాలో కూడా ఉన్నాయి కదా, సివిల్ సర్వెంట్ అవ్వాల్సిన క్వాలిటీస్. ఆ క్యాండిడేట్ ని చూస్తుంటే నేనే ఇంటర్వ్యూ చేస్తున్నట్టుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఏ కంపెనీకి వెళ్ళినా సెలెక్ట్ అయిపోయాను. Yeah. ఏ కంపెనీకి వెళ్ళినా ఎక్కడ గ్రూప్ డిస్కషన్స్, డిబేట్స్ పెట్టినా నేనే విన్నర్ అయ్యాను. సో ఐ యూస్ టు లైక్ విన్ హ్యాండ్స్ డౌన్. సో ఐ యూస్ టు రిలేట్ ఈజీలీ విత్ దట్ ఇంటర్వ్యూ విచ్ వాస్ పబ్లిష్డ్ ఇన్ కాంపిటేటివ్ సక్సెస్ రివ్యూ. అట్లా అక్కడి నుంచి రిజైన్ చేసి ఆ కంపెనీకి నేను కోచింగ్ రావడం జరిగింది 98 లో. ఇంకా సేమ్ ఇయర్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఆర్టికల్స్ ఫర్ జర్నల్. మా గురువు గారే మాకు ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ రన్ చేసేవారు. అచ్చా. స్టార్టింగ్ నేను జాయిన్ అయిన కొద్ది స్టార్టింగ్ లోనే నాకు నా క్లాస్ లో ఆన్సరింగ్ విధానం చూసి ఆయన నాకు టాస్క్ ఇచ్చేవాళ్ళు. ఈ ఆర్టికల్ రాస్తుండ్రా, ఈ పాయింట్ రాస్తుండ్రా అంటే నేను రాసుకుని వెళ్ళి ఇచ్చేవాళ్ళు. అచ్చా. అలా 7 years ఆయన దగ్గర అసోసియేట్ ఎడిటర్ గా లెవెల్ కి ఎదిగాను వైల్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్. సో ప్యారలల్ గా కరెంట్ అఫైర్స్ టీచర్స్ అట్లా సివిల్ సర్వీస్ కోచ్ లాగా వచ్చాను. అఫ్ కోర్స్ అటెంప్ట్స్ లో క్లియర్ అవ్వలేదు, దానికి కూడా రీజన్స్ మనం మాట్లాడుతాం. యా, తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మదర్ కి సెల్యూట్. అంటే ఒక 1 రూపీ సేవ్ చేసుకోవడం కోసం 3 kilometers నడిచి అంత కష్టపడ్డారు. అంత హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు ఈ రోజు ఎంతో మంది సివిల్ సర్వెంట్స్ ని తయారు చేశారంటే ఫస్ట్ వాళ్ళ Yes. క్రెడిట్. అంటే సేమ్ హ్యాపెండ్ Absolutely. పేరెంట్స్ ఆల్సో. అంటే వాళ్ళు కూడా చాలా Exactly. కష్టపడి ఈ రోజు మనల్ని ఇక్కడ దాకా ఈ స్థాయికి తీసుకొచ్చారు. సో ఈ స్టోరీస్ అన్ని చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి సార్. ఎందుకంటే మనలాంటి వాళ్ళు Exactly. ఏదో వీఆర్ నాట్ బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అండ్ అట్ ద సేమ్ టైం మనకున్న కసితో మనం ఎంతో చేయగలుగుతున్నాము. Exactly. ఎస్పెషల్లీ మీలాంటి వాళ్ళ కష్టం ముందు మనది అంత పెద్ద కష్టం కాదు. రైట్. సూపర్ నైస్ నేను సార్. ఎప్పటికప్పుడు అట్లా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. రైట్. అదే అంటే మీరు ఓపెన్ గా షేర్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంతకుముందు మనము సివిల్స్ 3 attempts చేశారన్నారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేయలేదు, సెకండ్ నుంచి థర్డ్ కదా. అప్పుడు అంటే ఆ ట్రాన్సిషన్ మీరు ఎలా డీల్ చేయగలిగారు? అంటే మనకి జనరల్ హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఒక్కసారి మనం ఏదో అనుకుంటాం, అది ఫెయిల్ అయిపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతాం. దాని నుంచి రికవర్ అవడానికి టైం పడుతుంది కదా. సో ఆ టైంలో మీకు కలిగిన Yes. ఎమోషన్స్ గురించి కూడా షేర్ చేయండి. ట్రూ. యాజ్ ఐ సెడ్, నేను చిన్నప్పటి నుంచి టాపర్ అండి. స్కూల్లో, కాలేజ్ లో ఎక్కడైనా టాపర్ గానే ఉండేవాడిని. ఎక్కడికి వెళ్ళినా ఇందాక చెప్పుకున్నట్టు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా యూస్ టు గెట్ సెలెక్టెడ్. సో నాకు ఎప్పుడు పెద్ద ఫెయిల్యూర్ నన్ను పలకరించలేదు. సో 10th క్లాస్ లో కూడా మలేరియా జ్వరంతో కూడా నేను రాసి ఫస్ట్ క్లాస్ లో పాస్. సో అప్పుడు అట్లాంటి వాడిని నాకు సివిల్ సర్వీసెస్ ఎందుకు రాదని ఒక క్యాజువల్ గా అంటే చదివాను, అటెంప్ట్ ఇచ్చాను. ఫస్ట్ టైం వెన్ ఐ టేస్టెడ్ ఫెయిల్యూర్ నాకు అనిపించిందా ఇది సంథింగ్ లైక్ రియల్ ఎగ్జామ్, ఇది అసలైన ఎగ్జామ్ అంటే ఇది కదా. సో నన్ను నేను ఇన్ని రోజులు ఏదో ఎక్కువ అంచనా వేసుకునేవాడు. ఏ బుక్ అయినా క్లాస్ లో విన్న తర్వాత కొన్ని రోజులు కోచింగ్కి వెళ్ళి మానేసి నేనే టెక్స్ట్ బుక్స్ కొనుక్కొని చదువుకునేవాడు. నాకు ఈజీగా అర్థమైపోయే సబ్జెక్ట్. అంతా బాగానే ఉంది కదా అని అట్లాగే ప్రిపేర్ అయ్యేసరికి ఐ టేస్టెడ్ ఫెయిల్యూర్. వై? బికాస్ టెస్ట్ సిరీస్ అవన్నీ ఉండేవి కాదు మా రోజుల్లో. ఇప్పుడు టెస్ట్ సిరీస్, మెంటర్షిప్, గైడెన్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. సో మాకు టెస్ట్ సిరీస్ అంటే తెలియదు, ఎగ్జామ్స్ అంటే తెలియదు. సో ఫెయిల్యూర్ టేస్ట్ చేసినప్పుడు అప్పుడు కంప్లీట్ గా కింద, ఐ మీన్ అగాధంలోకి పడిపోయాను. టాప్ లో ఉన్నవాడు కింద పడి ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఎక్స్ట్రాడినరీ శాలరీ తీసుకుంటూ రిజైన్ చేసి వచ్చి మళ్ళా కిందకి, అంటే అది ఇట్ వాజ్ నెసెసరీ టు కరెక్ట్ మీ. అంటే ప్రతి మనిషి సక్సెస్ లోనే వెళ్ళే పద్ధతి కుదరదు, పాసిబుల్ కాదు. సో ఆ ఫెయిల్యూర్ నేను ఎట్లా హ్యాండిల్ చేశాను అంటే, అప్పుడు నాకు ఆప్షనల్ ఉండేది ప్రిలిమ్స్ లో కూడా. అప్పుడు జాగ్రఫీ ఆప్షనల్ తో పెట్టాను, ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు. అప్పుడు అనుకున్నా జాగ్రఫీ కొంచెం టఫ్ ఉంది, ఐ షుడ్ చేంజ్ మై ఆప్షన్ అన్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ అని పెట్టి క్లియర్ చేశాను నెక్స్ట్ అటెంప్ట్. సో అప్పుడు అర్థమైంది, యా దిస్ ఇస్ ద థింగ్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కి బాగా రిలేట్ అయ్యామన్నా, జాగ్రఫీకి అవ్వలేదు. సో మనం ఆప్షనల్ చూస్ చేసుకునేటప్పుడు మనం రిలేట్ అవ్వాలి. ఇది నాకు మిస్ అయింది. నాకు గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేక ఎక్కువ ఆప్షన్స్ తీసేసుకొని తర్వాత ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ 4-5 ఆప్షన్స్ చదివేశాను. సో ఇట్ వాస్ లైక్ lot of time has been wasted in spending more time on unnecessary things. Right. Okay. Clear ga నాకు picture day 1 నుంచే లేదన్నమాట. So that is the reason I have chosen to become a coach and mentor to the students who lack this guidance.
ఎగ్జాక్ట్లీ వాళ్ళ పరిస్థితులు ఇదే జరుగుతుంది. అందరూ వచ్చేస్తారు, కోచింగ్ లో జాయిన్ అయిపోతుంది అనుకుంటారు. దేర్ ఆర్ ప్లెథోర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అట్రాక్ట్ అయిపోతారు. కొన్ని రోజులు కాగానే మళ్ళీ 1 year అయిపోతుంది. ఎవ్రీ టైమ్ వెన్ దే మీట్ మీ ఆఫ్టర్ 1-2 years ఆల్సో, సార్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఈవెన్ ఆఫ్టర్ 2 year attempts ఆల్సో దే కమ్ అండ్ ఆస్క్ మీ హౌ టు ప్రిపేర్. దట్ మీన్స్ వాట్ అ కైండ్ ఆఫ్ అ జోక్ దట్ దే ఆర్ ప్లేయింగ్ విత్ దేర్ లైఫ్స్, ఆర్ రైట్. a big tragedy thing. ఇంత టైం వేస్ట్ అయిపోతుంది, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, లాక్స్ ఆఫ్ రూపీస్ దే ఆర్ స్పెండింగ్. అవును. ఇది ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ గైడెన్స్. డే 1 నుంచి వాళ్ళకి గైడెన్స్ ఉంటే, ఏదైతే నేను మిస్ అయ్యానో ఐ కుడ్ హావ్ టాప్ ద ఎగ్జామ్ జస్ట్ లైక్ ఐ యూస్ టు డూ ఇన్ మై చైల్డ్హుడ్. సో అప్పటికి నేను డిసైడ్ చేసుకున్నా ఐ షుడ్ బికమ్ అ సివిల్ సర్వీసెస్ కోచ్. నైస్. సో ఇప్పుడు ఈ అభ్యర్థులు ఉంటారు కదా, ఈ క్యాండిడేట్స్ జనరల్ గా వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి? అంటే మీరు ఇంతకుముందు ఒక ప్రస్తావన ఏంది ఇచ్చారు, వాళ్ళు ప్రిపేర్ అవుతారు 2 years తర్వాత కూడా మళ్ళీ వచ్చి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అడుగుతారు కదా. సో అట్లాంటివి Exactly. ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఎలా అధిగమించవచ్చు వాటిని? వాటి ఛాలెంజెస్ ఏంటంటేనండి, దే కమ్ అప్ విత్ మైండ్ దట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇస్ టఫెస్ట్ నట్ టు క్రాక్. అంటే ముందే ఒక మైండ్ సెట్ తోటి వచ్చేస్తుంది, ఇది టఫ్ ఎగ్జామ్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కొంచెం సేపు ఆలోచిస్తే ఆన్సర్ దొరికిపోతుంది. మరి టఫ్ అయితే కొంతమంది ఎందుకు సెలెక్ట్ అవుతున్నారు? రైట్. పోనీ ఆ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ గోల్డ్ మెడలిస్ట్, పిహెచ్డి, డాక్టరేట్సా? కాదు, సాధారణ డిగ్రీతో కూడా పాస్ అవుతున్నారు. రైట్. సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి. నిన్ననే మా స్టూడెంట్ ఒకతను మా షేర్ చేశారు, ఆయన ఈ గాట్ సెలెక్టెడ్ ఇంటూ ఐపీఎస్. తను సాధారణ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. ఒక్కొక్క స్థాయిలో చిన్నప్పుడు వాళ్ళ స్కూల్ విలేజ్ స్కూల్లో చదువుకున్నాడు, టౌన్ కి వచ్చాడు ఇంటర్మీడియట్ లెవెల్, మళ్ళీ నెక్స్ట్ సిటీకి వచ్చాడు డిగ్రీకి, అట్లా అంచెలంచెలుగా యూస్ టు గ్రో అండ్ కమ్. సో అట్ ఎవ్రీ స్టేజ్ వీ షుడ్ సీ వాట్ ఈస్ ద యూపీఎస్సీ రిక్వైర్మెంట్. యూపీఎస్సీ రిక్వైర్మెంట్ అనేది పట్టుకోవట్లేదు. రైట్. యూపీఎస్సీ ఏం ఇది నుంచి ఆశిస్తుంది, అది వదిలేసి ఎంతసేపు సబ్జెక్టు, మెటీరియల్ కలెక్షన్, నోట్స్ కలెక్షన్, ఎంతసేపు కలెక్ట్ చేస్తుంటారు. దే ఆర్ బికమింగ్ కలెక్టర్స్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీ. Whereas the qualities of a true collector are observe the society. Because your larger picture is the society. We are a part of a larger society. In that society, there are several dimensions. Science and technology ఉంది, ఎకానమీ ఉంది, మన హిస్టరీ ఉంది, మన జాగ్రఫీ ఉంది. ఇది మన దేశం గురించి మనం చదువుకుంటున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళలో డెవలప్ అవ్వట్లేదు. రైట్. ఇదేదో ఇంకొక ఎగ్జామ్, మళ్ళీ ఇదేదో హర్డల్, ఇది చాలా పెద్ద ఎగ్జామ్, సో నేను బాగా కష్టపడాలి అన్న మైండ్ సెట్ వస్తే ఎలా ఉంటుంది? సో ఫ్రమ్ డే 1 యువర్ బర్డన్. ఇఫ్ యూ రిలేట్ టు దట్, ఓకే ఇలా కాదు, ఇది మన దేశం, ఇది మన కాన్సెప్ట్, మన సంస్కృతి, మన ఎకానమీ, మన పొలిటికల్ సిస్టమ్, అందులో నేను కూడా ఒక భాగంని, ఇవన్నీ నా కోసం జరుగుతున్నాయి. రైట్, అక్కడెక్కడో ఏదో రేప్ కేసో స్టాంపీడో జరిగితే నాకు సంబంధం లేదు అనుకుంటే కుదరదు. ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవాలి. ఎవరో ఇచ్చిన కరెంట్ అఫైర్స్ ని కంపైల్ చేసుకొని లాస్ట్ లో ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాం అంటే అది పాసిబుల్ అవ్వదు. సో ఇట్లా కొన్ని బేసిక్ మిస్టేక్స్ చేస్తాం. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై డాటర్ ఆల్సో వాంట్స్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. Wonderful. యా, షీఈ్ ఇన్ హర్ 11th standard. అయితే నేను Yes, sir. చిన్నప్పుడు ఎప్పుడో స్టోరీ చెప్పాను అన్నట్టు, ఇట్లా అంటే ఇన్ కేస్ ఇఫ్ యూ బికమ్ ఏ బ్యూరోక్రాట్, దీస్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ గెట్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అంటే ఇంత పవర్ ఉంటుంది చేంజ్ చేయడానికి సొసైటీని పాజిటివ్ గా, అది ఇది అని చెప్పి. సో షీ గాట్ ఇన్స్పైర్డ్. అండ్ ఈ ప్రశ్న ఏం తెచ్చానంటే, ఒక పర్సన్ సరే డిసైడ్ అయిపోయారు వాళ్ళు, నేను కంపల్సరీ ఒక బ్యూరోక్రాట్ అవ్వాలి, ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలి అని చెప్పేసి. అట్లాంటి పర్సన్ ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? Ideally, it should be after the 12th only. If that candidate has a penchant for social science, usually CBSE students ki a syllabus ఉంటుంది. From their 9th and 10th onwards, they are given NCERT books. So NCERT books always, as the very word suggests, NCERT, National Curriculum, National Education and National Curriculum for Education Research and Training. So ఇది నేషనల్ అవుట్లుక్ ని డెవలప్ చేస్తుంది స్టూడెంట్. ఇప్పటి నుంచి 9th, 10th లోనే ఉంటుంది. కానీ సేమ్ థింగ్ అక్కడ కూడా జరుగుతుంది. స్కూల్లో ఎగ్జామ్ కోసమే చదువుతారు. అట్లాంటి టైంలో కొంత సీడ్ వేస్తే, ఇది కాదు, ఇది యూపీఎస్సీ వాళ్ళకు కూడా 9th, 10th ఎన్సీఆర్టీ బేస్ ఉంటుంది అని చెప్పగలిగితే, వాళ్ళు అప్పటి నుంచే ఒక బేసిక్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. తర్వాత 11th, 12th ఆన్వర్డ్స్ దే కెన్ జస్ట్ స్టార్ట్ రీడింగ్ అబౌట్ ది బేసిక్ ఎకానమీ, బేసిక్ పొలిటికల్ సిస్టమ్, బేసిక్ సోషల్ ఇష్యూ లైక్ అవర్ క్యాస్ట్ సిస్టమ్, విమెన్స్ ఇష్యూస్, రూరల్ అర్బన్ డివైడ్, మైగ్రేషన్స్, లేబర్, ఇట్లా జనరల్ ఇష్యూస్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ తెచ్చుకుంటూ, బై ద టైమ్ దే కమ్ టు డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఇట్ మే బి ఎనీ డిగ్రీ, న్యూస్ పేపర్ అన్నది డైలీ ఒక 1 to 2 hours అనేది చదవడం స్టార్ట్ చేయాలి. నేను ఎప్పుడు హార్డ్ మెథడే చెప్తాను, ఈజీ మెథడ్ ఎప్పుడు చెప్పాను. ఈజీ మెథడ్ చెప్తే ఏమవుతుంది, ఐ కెన్ అట్రాక్ట్ hundreds and thousands. బట్ ఈజీ మెథడ్
will not give you long lasting results. Long term results రావాలంటే హార్డ్ వేలోనే వెళ్ళాలి. సో కొంత ఎర్లీగా ఇంకొకటి కొంతమంది ఏంటంటే ఇంజనీరింగ్ అయిపోయి డిగ్రీ అయిపోయి మాస్టర్స్ అయిపోయి వస్తారు, వాళ్ళకి ఆల్రెడీ 22 to 23 years 24 years వచ్చేస్తాయి. ఆ టైంలో మనం వాళ్ళ మైండ్ ని మౌల్డ్ చేయలేం, రైట్. చాలా డిఫికల్ట్. ఎక్సెప్షనల్ గా వాళ్ళని మోటివేట్ చేస్తే లేదా దే ఆర్ ఓపెన్ మైండెడ్ పీపుల్ అయితే తప్ప వాళ్ళని మౌల్డ్ చేయలేము. అదే 9th 10th 11th 12th వాళ్ళకి కొద్దిగా వాళ్ళని అలా మోటివేట్ చేస్తూ ఉంటే then they can pick up. So either if they are in the CBSE syllabus 9th 10 onwards, or degree from degree also, after completing the degree also, or starting of the degree also with the NCRT again and newspapers. ఈ రెండు కంపల్సరీ. షూర్ సార్, మంచి టిప్ చెప్పారు. అండ్ జనరల్ ఒక మెట్రిక్స్ చూసుకుంటే Yeah. యూపీఎస్సీ ఎగ్జామ్స్ లో ఎంత మంది ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేస్తారు అసలు? ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అబౌట్ 1000 to 1200 ఉంటాయండి. అందులో ఒక 20-30 ఉంటారు, 20 to 30. ఒకసారి అంతా కూడా ఉండరు, 10 ఉంటారేమో. అంటే లైక్ నెగ్లిజిబుల్. ఎందుకు నేను అదే చెప్తా ఉంటా స్టూడెంట్స్, యూపీఎస్సీ ఎందుకు ఇన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇస్తుంది అని క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వచ్చింది. ఒకే అటెంప్ట్ ఇచ్చి నీది అయిపోయింది అంటే కుదరదు కదా. బికాస్ టు అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ, ఇందాక చెప్పుకున్నట్లు యూపీఎస్సీ హాజ్ సమ్ రిక్వైర్మెంట్స్, ఇట్ డజంట్ టెల్ యూ. మాకు తెలుసు, మేము ఇందా నుంచి టీచ్ చేస్తున్నాం. అంటే while the conducting the exam, through the nature of the question, through the nature of all that procedure, it tests you indirectly, రైట్. though it doesn't specify what are my requirements or our requirements. But the sooner the candidate cracks this code, so called algorithm అంటారు ఆ టైప్ లో, యూపీఎస్సీ రిక్వైర్మెంట్స్ ఏంటో నేను కనుక తెలుసుకుంటే అర్లీగా ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్, మేము దానికి హెల్ప్ చేస్తాం. ఎవరు యంగ్స్టర్ ని ఫస్ట్ ఇందాక చెప్పుకున్నట్లు 18-19 years వాళ్ళని తీసుకొస్తే ఫస్ట్ అటెంప్ట్ కి మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం క్రాక్ చేయడానికి. గాట్ ఇట్. అయితే ఇంతకు ముందు మీరు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు, ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఇన్ఫర్మేషన్ కొలేట్ చేసి కలెక్ట్ చేసుకుంటారు, బట్ చదవడానికి వాళ్ళు మేబీ టైం స్పెండ్ చేయకపోవచ్చు. అట్లా ప్రిపరేషన్ టైంలో వీళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ అండి, సేమ్. ఐ విల్ పిక్ అప్ ఫ్రమ్ ద point where we have started. Information overload. Right. So we are living in an age of FOMO and information overload. True. Absolutely. The information is like coming at your pedestal, at your doorstep, like with a breakneck speed. Right. So the moment ఒకసారి రెప్ అయ్యే లోపల ఇన్ని వచ్చేస్తుంటే, నా డైలీ హంట్ లోనే చూస్తుంటే ఫీడ్ వచ్చేస్తూనే ఉంటుంది కంటిన్యూ. అట్లా అని చెప్పి మనం దాన్ని చూసి we can't actually have fear complex. We cannot enter into that. So we should make a base. Students base ఏర్పాటు చేసుకోవాలి, అది చేసుకోరు. రెండోది, ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేయాలి. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటారు కానీ ప్రాసెస్ చేయాలి. అంటే ఇంకో సింపుల్ అండర్స్టాండింగ్, యూపీఎస్సీ ఎగ్జామ్ లో నువ్వు స్పెండ్ చేసేది 2-3 hours ఓన్లీ. 3 hours మెయిన్స్ రాయడం, ప్రిలిమ్స్ ఏమో 2 hours. ఆ 2 hours 3 hours లో ఎంత చేయగలుగుతాం? అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్స్ తీసుకుంటే జనరల్ స్టడీస్ లో 20 questions ఉంటాయి, ఆప్షనల్ లో 19 questions రాయాలి. సో 20 questions 19 questions అంటే ఆ పర్టికులర్ టాపిక్స్ తీసుకుంటే సెలెక్టివ్ గా ఫస్ట్ కొంత మనం బేస్ ఏర్పాటు చేసుకోవాలి. అంటే వీ షుడ్ బి స్మార్ట్, ప్రిపేరింగ్ స్మార్ట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. స్మార్ట్ ప్రిపరేషన్ అంటే ఎంత ఎగ్జామ్ కావాలో ఫస్ట్ బేస్ చేసుకొని దాని నుంచి ఇంప్రూవైజ్ చేసుకుంటే వెళ్ళి తర్వాత యాడ్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్ కానీ ఇంకేమైనా. బేసే లేకుండా ఓన్లీ కలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోతే, ఫోమోలో వెళ్ళిపోతే, ఫోమో విల్ బికమ్ యువర్ ఫ్రాంకెన్స్టైన్. ఇట్ విల్ ఈట్ ద వెరీ క్రియేటర్. ఇంకా ఈ ప్రిపరేషన్ టైంలో సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా వాటికి దూరం పెట్టాల్సి వస్తుంది. వీ హ్యావ్ టు సాక్రిఫైస్ మెనీ థింగ్స్. మా పాపకు కూడా మనం చెప్తున్నా, షీఈ్ ఆల్సో ఎయిమింగ్ ఫర్ ద సేమ్. టు గెట్ great positions, to get into great positions, you have to do great sacrifice. Right. You have to sacrifice your ఇష్టమైన ఫుడ్స్ తినడం తగ్గించాలి. హెవీ ఐటమ్స్ ఈ రోజుల్లో చూస్తున్నారు కదా, వర్కౌట్ చేయట్లేదు, ఎక్కువ కూర్చుంటున్నారు పిల్లలు మొబైల్ మీద, ట్యాబ్ల మీద, సిస్టమ్ ముందు కూర్చోవడం, గంటలు కూర్చోండిపోతున్నారు. దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ ఎక్సర్సైజ్. సో ఇఫ్ యూ ఈట్ ఆల్ హెవీ కార్బ్ డైట్ అండ్ ఆయిల్ డైట్ అండ్ జంక్ డైట్, పీపుల్ విల్ బి రైట్, దే విల్ బికమ్, వాళ్ళ ఫిట్నెస్ తగ్గిపోతుంది, ప్రాసెసింగ్ స్పీడ్ తగ్గిపోతుంది, నిద్ర వస్తుంటుంది. వీటిల్ని ఫస్ట్ సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైసింగ్ ద ఎక్స్ట్రా స్లీప్ కొంతమందికి 9-10 hours పడుకునే అలవాటు ఉంటుంది, 8 hours. కొన్ని రోజులు అట్లీస్ట్ ఫర్ 6 months యూ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మోస్ట్లీ వి రికమెండ్ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ కంప్లీట్ ద టఫర్ పార్ట్స్ ఇన్ ద మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ ఆ మైండ్ ఫ్రెష్నెస్ ఉంటుంది, బ్రహ్మీ ముహూర్తం అంటారు, చాలా మంచి ఇవన్నీ వస్తాయి ఆ టైంలో, వైబ్స్ వస్తాయి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇది టఫర్ ఏరియాస్ చదివేసుకుంటే ఆ టైంలో
మీకు ఇంకో డే కూడా లాంగ్ గా కనిపిస్తుంది. మీకు డే అంతా చాలా ఉంది నాకు. సో యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఇఫ్ యూ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. సో రాత్రి పూట మేల్కోవడాన్ని సాక్రిఫైస్ చేయాలి. అట్లాగే అనవసరపు విషయాల్లో ఎక్కువ ఎక్కువ చదివడం తగ్గించుకోవాలి. కొన్ని రోజులు పార్టీలకి, పెళ్లిళ్ళకి వీలైతే దూరం ఉండడం ట్రై చేయాలి. ఐ మీన్ నాట్ మరి మన ఓన్ ఫ్యామిలీలో తప్పితే మిగిలిన వాటిని ప్రయారిటీస్ తగ్గించుకోవాలి. ఎందుకంటే యువర్ రోల్ ఆఫ్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్ సివిల్ సర్వెంట్ విల్ బి లైక్ దిస్. ఫ్యూచర్ లో మీరు ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు దానికి ఇప్పుడు రెడీ అవ్వాలి. అప్పుడు అసలు మనకి ఆల్మోస్ట్ పర్సనల్ లైఫ్ ఉండదు ఫర్ ద 10-15 years. ఫస్ట్ ఇనిషియల్ 10-15 years కలెక్టర్ జాబ్ లో కానీ, ఐపీఎస్ ఆఫీసర్ జాబ్ లో కానీ అసలు పర్సనల్ ఈవెంట్స్ కి, మన సోషల్ గ్యాదరింగ్స్ కి, పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకు అటెండ్ అవ్వడానికి టైం. రైట్. ఎవ్రీ టైమ్ దేర్ ఓన్లీ స్పౌజెస్ కమ్ అండ్ అటెండ్. అంటే వాళ్ళు పిల్లలు స్పౌజెస్ వస్తారు, వాళ్ళు ఉండరు. సో మనం ఆ మైండ్ సెట్ తో ఆలోచిస్తే నేను రేపొద్దున అట్లా ఉండబోతున్నా అంటే ఇది పెద్ద సాక్రిఫైస్ లో కనిపిస్తుంది. ఇట్స్ లైక్ యూ విల్ బి లవింగ్ ఇట్. ఇన్ ఫ్యాక్ట్ yes, I'm going to do something solid and concrete. For that I don't mind sacrificing. యాక్చువల్లీ ఇదంతా So that automatically turns into self-discipline. రైట్. ఇది నాకేంటంటే నా గతం నెమరు వేసుకున్నట్టు ఉంది. నేను యాక్చువల్ ఫస్ట్ 3 years టీచింగ్ లో ఉన్నాను. దాని తర్వాత Exactly, ఐటీ wonderful. జాబ్ కి ట్రాన్సిషన్ అవ్వడానికి సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యాను సార్ నేను. ఎలా Great. అంటే మా ఊర్లో జనగాంలో ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఫ్యాకల్టీ లాగా పనిచేసేది నేను. మార్నింగ్ Yeah. 4:00కి లేచేది నేను. అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం మేము. Yeah. మార్నింగ్ Okay. 4:00కి లేచి 4:30 కల్లా రెడీ అయిపోయి 5:00 కల్లా సికింద్రాబాద్ లో డెక్కన్ సాఫ్ట్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. ఆ ఇన్స్టిట్యూట్ లో Yes. క్లాసులు 7 వరకు అటెండ్ అయ్యి 7కి జనగాంకి ట్రైన్ లో వెళ్ళి Sure. క్లాసెస్ చెప్పుకొని సాయంత్రం మళ్ళీ 7 కల్లా వచ్చేది. ఆ రాత్రి మార్నింగ్ చెప్పిందంతా ప్రాక్టీస్ చేసుకొని 12కి పడుకునేది. Yes. Follow. సో ఐ డిడ్ దట్ ఫర్ 6 months. విత్ ఇన్ 6 months నాకు 2 జాబ్స్ వచ్చాయి. కనపడుతుంది రిజల్ట్ సి ఫర్ 6 months. ఎగ్జాక్ట్లీ 6 months పర్ఫెక్ట్ అసలు. అంటే ఇంకా చాలా Exactly. అన్నింటికి దూరంగా ఉన్నా నేను. అప్పటికి నాకు పెళ్ళయింది. ఫ్యామిలీ ఫంక్షన్స్, Hmm. సినిమాలు అన్నీ వదిలేసాను. చూడండి, అన్ని పక్కన పెట్టారు. అట్ ద సేమ్ టైం నా ఇన్కమ్ కూడా ఉండాలి. అదంతా. సో అంతే కదా. యా ఐ కెన్ See, these are said by great. You are the best example of Amitabh Bachchan ji's quotation. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, సార్ సక్సెస్ అందరు అంటున్నారు, మీరు ఇంత గ్రేట్ పర్సన్ అయ్యారు ఎట్లా అంటే, యూ గివ్ ద బెస్ట్ 6 months ఇన్ యువర్ లైఫ్ టు యువర్ సెల్ఫ్. రైట్. అసలు ప్రపంచాన్ని మర్చిపోయి కష్టపడండి ఒక 6 నెలలు ఫోకస్డ్ గా తపస్సులాగా చేయండి. మీరు చూడండి, సక్సెస్ ఆటోమేటికల్ మీ అంతా పరిగెత్తుకుని వస్తుంది. మీరు సక్సెస్ వెనకాల పరిగెత్తక్కర్లేదంట. సో మీ విషయంలో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సో ఇప్పుడు మీ ఆంథ్రోపాలజీ గురించి మాట్లాడదాం. ఆంథ్రో సారథిగా మీరు మారడానికి అంటే ఈ సబ్జెక్ట్ గురించి కొంచెం చెప్పండి. అండ్ ఈ సబ్జెక్ట్ ఎందుకు ఆస్పిరెంట్స్ అనేది పరిగణించాలి? అంటే వై షుడ్ దే సెలెక్ట్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ ది ఆప్షన్? మంచి క్వశ్చన్ అడిగారండి. ఆంథ్రోపాలజీ అనేది మనం ఇందాక చెప్పుకున్నట్లు మానవ శాస్త్రం, అంటే మనిషిని చదువుతుంది. సో మీరు అడగచ్చు మనిషిని చదవడం ఏంటి అని. సో మనిషిని చదవడానికి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, మెడిసిన్ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి. ఇవన్నీ మనిషికి సంబంధించిన కాదా అంటే అవును, అది కూడా మనిషికి సంబంధించినది. కానీ అవన్నీ మనిషి చేసిన పనుల వల్ల వచ్చినాయి. మనిషిని మనిషిగా చదివే శాస్త్రాలు కావాలి. ఇంజనీరింగ్ ద్వారా మనిషి అంటే ఏంటో చదవం మనం. మనిషి తయారు చేసినవి వాటి గురించి చదువుతాం. ఒక బ్రిడ్జ్ కట్టాం, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డిజైన్ చేస్తాం. సో దీస్ ఆర్ ఆల్ ద క్రియేషన్స్ ఆఫ్ హ్యూమన్. కానీ మనిషి అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎన్ని లక్షల సంవత్సరాలు పట్టింది మనకి. 40 lakh years ago, between 40 lakh to 20 lakh years ago, our journey happened. Origins, we have originated from Africa. సో అట్లా ఆఫ్రికాలో ఎలాంటి వాతావరణం ఉండేది, ఎలాంటి వాతావరణం, మనం 4-legged animals నుంచి 2-legged animals వచ్చాం. 2-legged animals అయినాక మనం ఎలా నిలబడ్డాం, ఇలా కంప్లీట్ బైపెడల్ గా నిలబడ్డాం. అక్కడి నుంచి మన చేతులు ఎలా ఫ్రీ అయినాయి, హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ కి ఏదో ఒక పని చెప్పాలి కదా. చాలా రోజులు ఇది ఖాళీగానే ఉన్నాయి. ఈ హ్యాండ్స్ రాతి పనిముట్లను తయారు చేస్తాయి. బోన్స్ ని కూడా చేసి ఉండొచ్చు, కానీ మనకి ఆ బోన్స్ ఎక్కువ రోజులు నిలబడవు. దే విల్ బి డీకంపోజ్డ్. బట్ రాతి పనిముట్లు దొరికినాయి మనకి 20 లక్షల సంవత్సరాల క్రితం. దట్ మీన్స్ మనం ఎంత అద్భుతమైన జర్నీ అంటే, ఒక టైం మిషన్ లో కూర్చొని మనం 20 lakh years వెనక్కి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ చెప్పుకుంటూ వస్తాం. మనం ఒక జంతువు నుంచి ఎలా మనిషిగా మారాం, ఎలా కల్చర్ అనేది మొదలైంది, సంస్కృతి, తర్వాత సంఘం, సొసైటీ. కల్చర్ అండ్ సొసైటీ ఆర్ లైక్ 2 eyes ఆఫ్ ది ఆంథ్రోపాలజీ ఆస్పిరెంట్. అంటే మన కల్చర్ ని, మన సొసైటీని, మన మూలాల నుంచి చదువుకుంటూ వస్తాం. తర్వాత ఈ రోజు ఎట్లా అది అడ్వాన్స్ అయింది, ఎట్లా కాంప్లెక్స్ అయింది, ఈ కాంప్లెక్సిటీస్ కి కారణాలు ఏంటి. ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ తీసుకుంటే, ఆనర్ కిల్లింగ్స్ ఎందుకు జరుగుతున్నాయి, క్యాస్ట్ సిస్టమ్ అంటే ఏంటి, ఆ క్యాస్ట్ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆరిజిన్స్ మనం మళ్ళీ 4,000 to 5,000 years బ్యాక్ వెళ్ళిపోతాం.
అంతా మనం విల్ బి గోయింగ్ ఇన్ టు ద హిస్టరీ అండ్ అగైన్ కమింగ్ టు ప్రెసెంట్, హిస్టరీ కమింగ్ టు ద ప్రెసెంట్. ఎవ్రీ టైమ్ విల్ బి చెకింగ్ అవర్ రూట్స్. రైట్. మన మూలాలని మనం తెలుసుకుంటాం ఆంథ్రోపాలజీతో. అట్లా తెలుసుకోవడం వల్ల ఆస్పిరెంట్స్ కి మన సొసైటీని ఒక క్లియర్ అద్దం లాగా, అద్దం చూడండి, మరకలుగా ఉన్న అద్దాన్ని మనం క్లీన్ చేసిన తర్వాత ఎంత క్లియర్ కనిపిస్తుంది మన వ్యూ. మన కారే ఉందనుకోండి, కార్ ని క్లీన్ చేసుకుంటాం, మురికి పట్టుకున్నాక ఎంత క్లియర్ కనిపిస్తుంది. Right. సో ఆంథ్రోపాలజీని కనుక మీద కంపేర్ చేస్తే అది ఒక క్లీనింగ్ ఏజెంట్. ఎక్కడున్న మన కాబ్వెబ్స్, మన ఏమంటాం అపోహలు, Right. డౌట్స్, అజంప్షన్స్, మిత్స్, డాగ్మాస్, ఇట్లాంటివన్నిటిని పునాతుల్కలు చేసేస్తుంది. Hmm. విల్ గివ్ యూ క్లియర్ పిక్చర్ ఆఫ్ ద సొసైటీ. అండ్ వండర్ఫుల్ ఇంకొక ఎక్స్ట్రాడినరీ పాయింట్ చెప్తాను. యాజ్ అ సివిల్ సర్వెంట్ ఆఫ్ టుమారో దే విల్ గెట్ అ లాట్ ఆఫ్ పేషెన్స్. ఫస్ట్ అవతల వాళ్ళని వినడం నేర్చుకుంటారు. ఇప్పుడు మామూలుగా మనం ఎవరైనా, మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే వీ డోంట్ కంప్లీట్లీ లిసన్ టు ద పర్సన్. రైట్. వాళ్ళు అడిగింది ఒకటైతే మనం చెప్పేది వేరే ఉంటుంది. ఇది నేను మేనేజ్మెంట్ లో కానీ, కమ్యూనికేషన్ లో కానీ వాటిని కూడా చెప్తా ఉంటాను కొంతమందికి. అవును. కొంత పర్సనాలిటీ ట్రైనింగ్ కూడా ఇస్తుంటారు అప్పుడప్పుడు పిల్లలకి. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ నా ప్రకారం యూ హ్యావ్ టు లిసన్ ఫస్ట్ కంప్లీట్, దెన్ యూ కెన్ స్పీక్. ఇన్పుట్ కరెక్ట్ ఉంటే అవుట్పుట్ కరెక్ట్ ఉంటుంది కదా. అవును. ఆంథ్రోపాలజీ ఎనేబుల్స్ యూ టు ఎంటర్టైన్ ద ఇన్పుట్ కరెక్ట్లీ. ఫస్ట్ ఓపిక్ గా వింటాం. ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటాం, పక్క వాళ్ళని అర్థం చేసుకుంటాం, క్యాస్ట్ సిస్టమ్ అర్థం చేసుకుంటాం, రిలీజన్ అర్థం చేసుకుంటాం. ఎన్ని ఇష్యూస్ అనే తీసుకోండి, రీజనలిజం, రేసిజం, కమ్యూనలిజం, వార్, జెనోసైడ్, టెర్రరిజం, ఏ పెద్ద ప్రాబ్లం అన్నా తీసుకోనియండి, అది ఆంథ్రోపాలజీ లెన్స్ పట్టుకొని చూస్తే క్లియర్ గా కనపడుతుంది. ఇది ఎందుకు వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, దీన్ని ఎట్లా ముక్కలుగా చేసి మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు అని సొల్యూషన్స్ కూడా చెప్తుంది. ఇట్స్ అన్ అప్లైడ్ పార్ట్. దట్ ఈస్ అ థింగ్ కాల్డ్ అప్లైడ్ ఆంథ్రోపాలజీ. సో సివిల్ సర్వెంట్ కి ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. Right. సో నీ సివిల్ సర్వెంట్ కాకపోయినా ఈవెన్ బిఫోర్ దట్ ఇట్ విల్ మేక్ యూ బెటర్ పర్సన్. యూ స్టార్ట్ అప్రిషియేటింగ్ యువర్ సొసైటీ ఫస్ట్ హ్యాండ్. మీ సొసైటీని మీరు ఒక ఎక్స్పర్ట్ లాగా చూడటం మొదలెడతాం. సో మా ఫ్రెండ్స్, మా కజిన్స్ డిబేట్స్ లో ఎప్పుడైనా వీటి గురించి డిబేట్స్ వస్తూ ఉంటాయి, రైట్, పాలిటిక్స్, సినిమా, అక్కడ వీళ్ళంతా మాటలు విన్నాక ఒక ఎక్స్పర్ట్ ఒక పాయింట్ వేస్తుంటే దెన్ దే స్టార్ట్ థింకింగ్, ఓకే, ఇమ్మీడియట్లీ దే మే నాట్ చేంజ్ దర్ ఆర్గ్యుమెంట్, బికాస్ ఆర్గ్యుమెంట్ లో ఎవరు తొందరగా ఒప్పుకోరు, ఎస్ ఐఎమ్ రాంగ్ అని ఎవరు ఒప్పుకోరు. కానీ కొన్ని రోజుల తర్వాత దే స్టార్ట్ రిలేటింగ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆంథ్రోపాలజీ. సూపర్. చాలా బాగా చెప్పారు. అంటే నాకు ఐ కెన్ రిలేట్ టు ఇట్. అంటే ఒక మనిషి యొక్క ఇవల్యూషన్ ఎలా జరిగింది అండ్ ఈ సొసైటీ Exactly. ఎలా ఫామ్ అయింది, అదంతా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీరు నరేట్ చేసింది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా నరేట్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం టాపిక్ షిఫ్ట్ చేసి జనరల్ గా ఈ ఎస్ఏ టైప్ Yeah. కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి Okay. ఎలా ఆన్సర్ చేయాలి, వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు క్యాండిడేట్స్? ఓకే అండి. ఎస్ఏ టైప్ అంటేనే మీరు చెప్పుకున్నట్లుగానే కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది అందులో. సో ద ఫస్ట్ గోల్డెన్ రూల్ ఫర్ ఎస్ఏ రైటింగ్ ఈజ్ యూ సీ ద లార్జర్ పిక్చర్. లార్జర్ పిక్చర్ నుంచి ఫైనల్ పిక్చర్ కి వెళ్ళాలి. అంటే ఇట్ ఈస్ లైక్ రివర్సింగ్ ద పిరమిడ్. మామూలుగా పిరమిడ్ అంటే ఇలా ఉంటుంది, బేస్ ఉండి ఇలా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద బ్రాడ్ పిక్చర్. బ్రాడ్ పిక్చర్ నుంచి పాయింట్ కి వెళ్ళాలి. సో సొసైటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ టాపిక్, ఏ టాపిక్ తీసుకున్నా అందులో ఎన్నో డైమెన్షన్స్ ఉంటాయి. కల్చరల్, సోషల్, హిస్టారికల్, ఇందాక చెప్పుకున్నట్టు జియోగ్రఫికల్, ఎన్విరాన్మెంటల్. సో మల్టీ డైమెన్షనల్ రీజన్స్ ఉంటాయి, ఫ్యాక్టర్స్ కానీ రీజన్స్ కానీ. ఏ ఒక్క సైడ్ నుంచి మనం ఒక సొల్యూషన్ ఇవ్వలేం. సో ఎస్ఏ అంటే కూడా ఫస్ట్ గెట్ ఇన్ టు ద లార్జర్ పిక్చర్, అండర్స్టాండ్ ద లార్జర్ పిక్చర్, then automatically content flows. So of course there are three basic rules, like there are parts, introduction, body and conclusion. So we should be able to give a proper introduction and proper conclusion, develop the body. ఇంట్రొడక్షన్ రాయాలంటే మళ్ళీ కంక్లూజన్ రాయాలన్నా ఆర్ ఈవెన్ బాడీని డెవలప్ చేయాలన్నా మనకంటూ ఒక బేసిక్ అనేది సెకండ్ గోల్డెన్ రూల్ ఆఫ్ రైటింగ్ ఉంది. అదేంటంటే ఆఫ్టర్ రైటింగ్ ఎవ్రీ లైన్, ఎవ్రీ 2 lines ఆర్ 1 line, 1 paragraph, యూ నీడ్ టు సీ ద టైటిల్ ఆఫ్ దిస్ ఎస్సేని. కనుక టైటిల్ చూస్తుంటే మళ్ళీ మన లైన్ ఆఫ్ థింకింగ్ కరెక్ట్ గా వచ్చేస్తుంది. టైటిల్ చూడకుండా ఇప్పుడు రాసామనుకోండి, ఒక పాయింట్ రాసాము, ప్యారా రాసాం, మళ్ళీ వి టెండ్ టు డీవియేట్ మోస్ట్ ఆఫ్ అస్, బికాస్ వాట్ ఐ సెడ్ ఎర్లియర్, వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషనల్ ఓవర్. సో యూపీఎస్సీ ఇండైరెక్ట్లీ టెస్ట్ దిస్. మీరు అడిగిన దానికి రాస్తున్నారా, అనవసరం అంతా రాస్తున్నారా? నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్టఫ్ విచ్ ఈస్ లైక్ బీటింగ్ అరౌండ్ ద బుష్ కదా. ఎవరైనా అంతే, ఒక పాయింట్ అడిగితే దాన్ని గంట సేపు చెప్పారనుకోండి సోదిలాగా, ఎవరికి వినబుద్ధి కాదు. మనకు కూడా అంతే కదా, యాజ్ హ్యూమన్స్ మనం ఎంత బాగా చెప్తే అంత కనెక్ట్ అవుతాం. యూపీఎస్సీ ఎగ్జామినర్ కూడా అంతే. మీరు ఎంత బాగా చెప్తున్నారు, ఎంత క్లుప్తంగా చెప్తున్నారు, టు ద పాయింట్ చెప్తున్నారా, డీవేట్ అవుతున్నారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే, డీవియేషన్ అవాయిడ్ చేయాలంటే, గోల్డెన్ రూల్ ఆఫ్ రైటింగ్ నెంబర్ 2 is we should see the theme of the essay again and again, so that your brainstorming or thought process is generated in a systematic manner, organized manner, not in a haphazard.
బేసిక్ ఏంటంటే ఎంత క్లుప్తంగా రాయడము అది ఉపయోగపడుతుంది. అవునండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ టాపిక్‌ని పదే పదే చూసుకోవడం వల్ల మనం ఆ టాపిక్‌కి అవునండి. కన్ఫైన్ అయ్యి ఆన్సర్ చేయొచ్చు అనేది మీ సజెషన్. వెరీ ఎగ్జాక్ట్‌లీ. గుడ్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఇప్పుడు ఇవాల్యుయేషన్ క్రైటీరియా ఈ ఎస్సే టైప్ ఆన్సర్స్‌కి ఇవాల్యుయేషన్ క్రైటీరియా ఎలా ఉంటుంది? అసలు ఇవాల్యుయేటర్స్ ఏ విధంగా ఇవాల్యుయేట్ చేస్తారు వాటిని? ఓకే అండి. సో ఇందాక చెప్పుకున్నట్లు దే హావ్ టు కీప్ క్లోజ్ టు ద సబ్జెక్ట్ అండి. రైట్ కన్సైస్‌లీ. హ్మ్. కీప్ క్లోజ్ టు ద సబ్జెక్ట్. రైట్ కన్సైస్‌లీ. అండ్ వాళ్ళు చెప్పనివేంటంటే యూ నీడ్ టు సబ్స్టాన్షియేట్. ఏదైనా ఎగ్జాంపుల్స్‌తో గాని, ఏదైనా రీసెంట్ డెవలప్‌మెంట్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, ఇంకేదన్నా ఫర్ ఎగ్జాంపుల్ అనెక్డోట్స్‌తో గాని, స్టోరీ గాని, ఒక చిన్న షార్ట్ స్టోరీ గాని ఏదైనా పెట్టొచ్చు. సో ఎవాల్యుయేషన్ క్రైటీరియా ఏంటంటే ఇందాక చెప్పుకున్న వాటిలతో పాటుగా క్లారిటీ ఇన్ థింకింగ్. ఎంత క్లియర్‌గా మీరు థింక్ చేస్తున్నారనేది వాళ్ళకి కనబడుతుంది మీ పేపర్ ద్వారా. మన రైటింగ్‌లో ఉన్న క్లమ్జీనెస్సా, క్లారిటీ అగైన్ రైటింగ్ ఆల్సో మ్యాటర్స్. ఇప్పుడు చూడండి హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు దే కెన్ మేక్ అప్ యువర్ పర్సనాలిటీ. మనం క్లమ్జీగా రాస్తుంటే దిస్ పర్సన్ ఈస్ నాట్ క్లియర్. క్లియర్‌గా రాయాలి. ఎక్కువగా కొట్టివేతలు ఉండకూడదు. బ్రీఫ్‌గా రాయాలి. టు ద పాయింట్ రాయాలి. అండ్ ఎక్కడ అవసరమైతే అక్కడ కొటేషన్స్ వాడొచ్చు. వర్డ్ లిమిట్ ఉంటుంది కానీ వర్డ్ లిమిట్ కన్నా తక్కువ కూడా రాయొచ్చు. ఎక్కువ మటుకు రాయకూడదు. ఎక్కువగా రాస్తే మళ్ళా తక్కువ మార్క్స్ ఇస్తారు. ఇక్కడ రివర్స్ అన్నమాట యూపీఎస్సీలో. సో యూ హావ్ టు రైట్ లెస్ అండ్ యూ మోర్ వాల్యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాల్యూమ్. హ్మ్. హ్మ్. Value. How much యాహ్! value you are adding. And narrative style. There is a style called narrative style of writing. Not any report writing like ఏదో న్యూస్ పేపర్ రిపోర్ట్ లాగానో, ఆర్టికల్ లాగానో, ఏదో డెవలప్మెంట్ తీసుకొచ్చి రాసినట్లు ఉండకూడదు. నీట్‌గా ఉండాలి. అంటే ది ఎస్సే రిఫ్లెక్ట్స్ యువర్ పర్సనాలిటీ. ఇది చాలా మంది స్టూడెంట్స్ మిస్ చేస్తారు. సో ఇట్ ఈస్ నథింగ్ లైక్ అ పీస్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. హౌ యూ ఆర్ థింకింగ్, హౌ యూ ఆర్ యాక్చువల్లీ రెస్పాండింగ్ అండ్ రియాక్ట్. దట్ ఈస్ ద క్వాలిటీ దట్ దే టెస్ట్. యాహ్! So marks are given for these kinds of qualities. స్టోరీ టెల్లింగ్, నరేషన్ స్టైల్ అది ఇంపార్టెంట్ అండ్ వాల్యూస్ కొంత ఉండాలి. ఇంపార్టెంట్. హ్మ్. మరి ఎక్కువైనా మళ్ళా ప్రాబ్లమ్. ఎక్కువ కవితాత్మకంగా వెళ్ళిన ఓకే. ఓవర్ గా ఏదో నావెల్టిస్ట్ లో రాసినట్లుగా పెద్ద పెద్ద స్కాలర్ రాసినట్లుగానే ఉన్నా ఇబ్బంది. అచ్చా! అవతలాడికి కూడా అర్థం కాదు. అంతమంది మన స్కాలర్షిప్ వాళ్ళు తట్టుకోగలరు. సో అందరికీ కొంచెం అర్థమయ్యేటట్లుగా ఉండాలి. వీలైనంత వరకు రైట్. ఎంటర్టైన్ చేయగలరు. అది వాళ్ళని. దెన్ యూర్ రైట్. దెన్ యుల్ గెట్ దట్ సెన్స్. నెక్స్ట్ మనము ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ఉంటాయి గదా! ఈ రెండింటికి ఒకేసారి ప్రిపేర్ అవ్వాలా? లేకపోతే ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్స్‌కి ప్రిపేర్ అవ్వాలా? మీ సజెషన్ ఏంటి? లేదండి. ముందే ప్రిపేర్ అవ్వాలి. ఈ 2 సైమల్టేనియస్‌లీ గానే ప్రిపేర్ అవ్వాలి సైమల్టేనియస్‌గా. ఎందుకంటే కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకుంటే హిస్టరీలో కొంత కామన్ ఉంటుంది. హ్మ్. జియోగ్రఫీలో చాలా మటుకు కామన్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్‌లో కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫిలిమ్స్ అండ్ మెయిన్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ ఒక 6-7 ఏరియాస్ కామన్‌గా చదివి తీరాల్సింది. 2 కాకపోతే ఓరియంటేషన్ స్లైట్‌గా వేరే ఉంటుంది. మీరిందాక చెప్పుకున్నట్లుగా మెయిన్స్ లోనేమో ఎస్సే టైప్ గా ఉంటాయి అవి. మీ ఒపీనియన్స్ అడుగుతారు, మీ సజెషన్స్ అడుగుతారు. బేసిక్ కాంటెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. ఏ కాంటెక్స్ట్ లో అడుగుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఆర్ ఎక్స్పోర్ట్స్ పర్ఫార్మింగ్ ఇన్ ద కంట్రీ విత్ రెస్పెక్ట్ టు ద రీసెంట్ ఎకనామిక్ సర్వే గివ్ ఎ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్ సినారియో ఇన్ ఇండియా. హుహు. వాట్ ఆర్ యువర్ సజెషన్స్ టు ఇంప్రూవ్ ద ఎక్స్పోర్ట్స్ అన్నారు అనుకోండి. జనరల్ గా అదే. ఎప్పటికప్పుడు క్వశ్చన్. సో వీళ్ళకి ఆ టోటల్ పిక్చర్ తెలియాలి. ప్లస్ ఎట్లా పర్ఫామ్ చేసే వాళ్ళు తెలి ఎట్లా చేస్తున్నా తెలియాలి. అండ్ సజెషన్స్ ఇవ్వగలగాలి. ఇంకా ఇంప్రూవ్ ఎలా చేయాలి, సబ్సిడీస్ ఇవ్వాలా వగేరా వగేరా. అదే టాపిక్ ఎక్స్పోర్ట్ తీసుకుంటే ప్రిలిమ్స్ లో వేరేగా అడుగుతారు. హ్మ్. ఓరియంటేషన్ మారుతుంది. ఎక్స్పోర్ట్స్ టాపిక్ సేమే. ప్రిలిమ్స్ లో ఓరియంటేషన్ వేరే ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్పోర్ట్స్ ఇన్ ఇండియా విత్ సేమ్ ఎకనామిక్ సర్వే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. 1, 2. First year in 2023-24, exports have risen by 20%. Number 2, focusing on software infrastructure, software products was the key reason. Now give your answers. 1, 2, 3, 4. Only 1, only 2, both 1 and 2, none of the above. అట్లా హుహు. సేమ్ ఎక్స్పోర్ట్స్ కనుక తీసుకుంటే మెయిన్స్ కి ఒక రకంగా ఓరియంటేషన్ అవ్వాలి, మనం ఓరియంట్ అవ్వాలి. ప్రిలిమ్స్ కి ఒక రకంగా ఓరియంట్ అవ్వాలి. అంటే క్వశ్చనింగ్ అబిలిటీ ఉండాలి స్టూడెంట్స్. రైట్. మా క్వశ్చన్ మనలోంచి రావాలి. వాళ్ళు అడిగేదాకా మనం వెయిట్ చేయాలి. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం సార్. మీరు ఇంతకుముందు చెప్పారు గదా! పర్సనాలిటీ డెవలప్‌మెంట్, లైఫ్ స్కిల్స్ మీద గూడా మీరు ఫోకస్ చేస్తారు. అది మీ యొక్క యూనిక్ ఎబిలిటీ లాగా చాలామంది స్టూడెంట్స్ ట్రీట్ చేస్తుంటారు. సో, ఎగ్జాక్ట్లీ. జనరల్‌గా మీరు యూపీఎస్సీ యాస్పిరెంట్స్‌కి లైఫ్ స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని భావిస్తారు? దాని గురించి వివరించండి. చాలా చాలా ఎక్సలెంట్ క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే లైఫ్ స్కిల్స్ అంటే యూపీఎస్సీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. రైట్. ఇట్స్ నాట్ ది ఎంటైర్ లైఫ్.
హుహు. Yeah, it is your goal. It is, some people say it is my dream, but I call it as goal. Dream అనకండి. డ్రీమ్ ఒక్కోసారి రియలైజ్ అవ్వకపోవచ్చు. రైట్. డ్రీమ్ can only be remaining a dream. Goal, yes, it can be met. ఇది పర్సనాలిటీ లెసన్ నెంబర్ 1. లెసన్ నెంబర్ 2, యు ఆర్ యాక్చువల్లీ డీలింగ్ విత్ లైఫ్. సో యూ హ్యావ్ టు లివ్ అట్ ద మూమెంట్. ప్రెసెంట్ ప్రెసెంట్లీ ప్రెసెంట్ అన్నారు మన పెద్దవాళ్ళు. ఇట్స్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ద life has given to you. Instead of enjoying the journey, you're only focusing on the and your goal, you will not enjoy the preparation. అసలు ప్రిపరేషన్ ఎవరి కోసమో చేస్తున్నట్టు, మా ఏదేదో దేశాని కోసమో, అమ్మా నాన్నల కోసమో, ఫ్రెండ్స్ కోసమో, లేకపోతే సొసైటీలో పెద్ద పొజిషన్కి వెళ్ళడానికి కోసం అలా చేయకూడదు. అది ఆటోమేటిక్ వస్తాయి. మీకు సెలెక్ట్ అయితే మీకు మీరు వద్దన్నా వస్తాయి. కానీ మనము ప్రస్తుతం దాన్ని ఎంజాయ్ చేస్తున్నామా లేదా, ఆ జర్నీని, ఆ ప్రాసెస్ ని, ఆ చదివిన 1 hour 2 hours 10 hours వితౌట్ లూజింగ్ ద కన్సిస్టెన్సీ, అట్ ద సేమ్ టైమ్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. అది కనుక చేస్తే మన జర్నీ చాలా బాగుంటుంది. సో లివింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డోంట్ టూ మచ్ బ్రాగ్ అబౌట్ ది రిజల్ట్స్. ద సేమ్ కర్మ సిద్ధాంత సెడ్ బై ద గ్రేట్ భగవద్గీత లాంగ్ బ్యాక్. సో అది కూడా నేను రెగ్యులర్ చెప్తా ఉంటాను. కర్మ అంటే ఏంటి, బేసిక్ గా ఇట్స్ యాక్షన్. యాక్షన్ ఎప్పుడు అంటే ఈ మూమెంట్ లో, ఎప్పుడో సాయంత్రం కాదు, రేపు కాదు, రేపటి నుంచి ప్రిపేర్ అవుతా, ఈ రోజు నేను రెస్ట్ తీసుకుంటా, ఇట్లాగా. యాక్షన్ మీన్స్ నౌ. ఎందుకంటే ప్రెసెంట్ ఈస్ అ గిఫ్ట్. యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్ సమ్ టైమ్స్. యాక్చువల్లీ ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ అని ఇందాక చెప్తున్నాం, కానీ అందరూ అట్లా ఆలోచించారు కదా. ఫ్యూచర్ అనగానే అన్సర్టన్లీకి వెళ్ళిపోతుంది మన మైండ్. పాస్ట్ అనగానే ఫియర్. సీ ద బ్యూటీ. మన మైండ్ ని కాసేపు కళ్ళు మూసుకొని మీరు ఆలోచిస్తే అసిలేట్ అవుతూ ఉంటుంది. పాస్ట్ లోకి వెళ్ళగానే మనకు అన్ని బాధలు అన్ని గుర్తొస్తూ ఉంటాయి. సారోస్, అయ్యో నేను అది చేయలేకపోయినా, ఇది చేయలేకపోయినా అని. మళ్ళా ఫ్యూచర్కి వెళ్ళండి, ఫ్యూచర్ లో అన్ని అన్సర్టెనిటీస్ ఉంటాయి. అయ్యో నేను అది చేయగలనా, ఇది నాకు వస్తుందా, ఇదే భయం ఉంటుంది. కానీ ప్రెసెంట్ లో మీకేం ఉండదు. అది ఎప్పుడు ప్రెసెంట్ లో మీరు యాక్షన్ లో ఉంటేనే. యాక్షన్ లో లేకుండా ఊరికే ఆలోచిస్తుంటే యువర్ గాన్. సో ఇది థర్డ్ లెసన్. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే మనకు టైం కూడా. రైట్. యాహ్! మనం అంటే ఫ్యూచర్‌లో ఇంకా చాలా ఎపిసోడ్స్ చేద్దాము. ఎందుకంటే ఇది నేనైతే ఒక ప్రారంభం లాగే భావిస్తున్నాను. Yes, sir. అంటే మీ యొక్క విజ్డమ్ అంతా కూడా మా ఆడియన్స్‌తో పంచాలి. ఇంకా చాలా మంది డెవలప్ అవ్వాలనేది నా యొక్క That will be an honor. సో సరే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఒత్తిడి గురించి మాట్లాడుకుందాం. అంటే స్ట్రెస్ గురించి. కొంతమంది ఏ అవును. మోడ్‌లోకి వెళ్ళిపోతారంటే, లేదు ఇంక నేను చేయాల్సిందే అని చెప్పేసి ఆ అవును. మోడ్‌లోకి వెళ్ళిపోయి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఆ Feel స్ట్రెస్‌ని అవుతుంది. మేనేజ్ చేస్తూ మోటివేషన్ బ్యాలెన్స్ ఎలా చేయాలి క్యాండిడేట్స్? అదే అండి. స్ట్రెస్ ని బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ క్లారిటీగా చూడగలగాలి. మనకి విజన్ అనేది ఉండాలి. సో విజన్ ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ కెన్ క్లియర్లీ థింక్. వెన్ యూ కెన్ క్లియర్లీ థింక్, వెన్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్. చూడండి, ఒకదానికి ఎలా రిలేట్ అయింది. రైట్. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ వర్క్. ప్రిపరేషన్. మనం పని సరిగ్గా చేస్తే నువ్వు ఎవరికి జాబ్ చెప్తావు, బాసే తీసుకొచ్చి నేను సీట్లో కూర్చోబెడతాను. అట్లా ఎన్నో సందర్భాలు మీరు చూస్తుంటారు. కొంతమంది చైర్మన్లు కొన్ని మీటింగ్లు పెట్టి ఆ క్యాండిడేట్ స్టార్ పర్ఫార్మ్ తీసుకొచ్చి వాడి చైర్లో కూర్చోబెడతారు. ఎందుకు అంటే వాడు పని మాత్రమే చేస్తాడు, ఇంకా మిగిలిన వాటిలో ఇన్వాల్వ్ అవ్వదు. సో సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ కూడా పని చేయి, నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వస్తే క్లియర్ గా చూడగలుగుతావు. క్లియర్ గా చూడగలిగితే నీకు స్ట్రెస్ ఉండదు. అదే కానీ పని చేయకుండా నువ్వు టార్గెట్ లో నువ్వు ఏదో కనెక్ట్ చేసుకుంటూ కూర్చొని వాడి నోట్స్, ఈ టాపర్ ఇంటర్వ్యూ చూసి అక్కడ చూసి, ఈ వీళ్ళు ఏంటంటే ఐ టోల్డ్ యు నో దే బికమింగ్, దే ఆర్ కలెక్టింగ్. లెట్ మీ బి హార్ష్. లెట్ మీ బి వెరీ హార్ష్. ఐ కాంట్ స్పీక్ అండ్ ఐ నాట్ మీన్స్ వర్డ్స్ హియర్. వీళ్ళు ఎంతసేపు ప్రాసెస్ చేయరండి. ప్రాసెస్ చేయకుండా, ఆన్సర్ రైటింగ్ చేయకుండా, టెస్ట్లు రాయకుండా, ఇంకొకటి సిలబస్ చూడరు. అసలు గమ్మత్తైన విషయం ఏంటంటే, నేను సిలబస్ అడిగితే ఇది ఏ టాపిక్ ఉందంటే చెప్పలేరు వాళ్ళు. ప్రీవియస్ ఇయర్ 1988 ఇది అడిగారంటే సార్ నాకు తెలియదు. 2023లో అడిగారంటే అవునా సార్ నేను పేపర్ చూడలేదు. ఇవన్నీ చేయకుండా నీకు సక్సెస్ ఎట్లా వస్తుంది? నీకు ప్రెషర్ రాకుండా ఏమొస్తుంది? మరి నీకు స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే మనిషి తన పనిని తను చేయనప్పుడు మాత్రమే స్ట్రెస్ వస్తుంది. అది సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ అయినా, ఒక సాధారణ గృహిణి అయినా, ఒక మున్సిపాలిటీ వర్కర్ అయినా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఒక సిఇఓ ఆఫ్ ఎ కంపెనీ అయినా, రైట్. అందరికీ వాళ్ళ పని వాళ్ళు చేస్తే స్ట్రెస్ ఉండదు. అంటే చాలా సింపుల్ ఆన్సర్ ఇచ్చారు మీరు. యాక్చువల్లీ ఏంటంటే చేయాల్సిన టైంలో చేయాల్సిన పని కంప్లీట్ చేస్తే స్ట్రెస్ రాదు, ఏముండదు. అంతే అండి. మీకు ఎంత బాగా నిద్ర పడుతుంది చూడండి, మీరు ఆలోచించండి. మీకు ఆకలి టైంకి వేస్తుంది, మీకు నిద్ర పడుతుంది. మనిషికి ఇంతకు మించి కావాల్సిన సుఖం ఏంటని చెప్పండి. ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏ పొజిషన్ కింద మీరు నిద్రపోలేకపోతే మీరు నిద్ర మాత్రలు అవి ఇవి చేసి ఉపయోగం ఏముంది? యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ టాస్క్. ఇగో నేను ఈ పని ఇచ్చాను, ఈ పని. ఇంకొక మా గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన చెప్తుంటాడు, ఆయన కొటేషన్, యూ హ్యావ్ టు ఓవర్ సో అండర్ కమిట్, అండర్ ప్రామిస్ అండ్ ఓవర్ డెలివర్ అంట. రైట్. మీరు చిన్న ప్రామిస్ చేయండి, ఎక్కువగా రిజల్ట్ ఇవ్వండి. రైట్. మీకు ఇంకెంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అకాడమిక్ నాలెడ్జ్ అంటే అకాడమిక్ పరిజ్ఞానంతో పాటు
ఇంకా ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి ఒక పర్సన్ ఒక సక్సెస్ఫుల్ సివిల్ సర్వెంట్ అవ్వాలంటే? ఇక్కడ అప్లైడ్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలండి. ఒక హ్మ్. టాపిక్ ని చదువుకొని హ్మ్. దాన్ని ఎట్లా అన్వయించుకోవాలి. ఒకటి సొసైటీకి ఎట్లా అప్లై చేయాలి, లేకపోతే ఇంకొక కరెంట్ డెవలప్మెంట్ కి ఎట్లా అన్వయించాలి మనం. అక్కడి నుంచి చేస్తే ఆ ఫ్రెష్నెస్ ఆఫ్ థింకింగ్ వస్తుంది. ఎగ్జామినర్ ఆల్సో రిక్వైర్స్ దట్ వాట్ యు కాల్ ది దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ వర్సటైలిటీ. హ్మ్. హ్మ్. వర్సటైలిటీ అంటే ఫ్రెష్నెస్. అదే పాత చింతకాయ పచ్చడి, అదే ఆన్సర్లు, అదే క్వశ్చన్లు, ఎప్పటి నుంచి అవే క్వశ్చన్స్ వస్తుంటాయి. కానీ దే ఆర్ ఆల్సో ఐ మీన్ లుకింగ్ ఫార్వర్డ్, ఐ మీన్ దే వర్ వెయిటింగ్ టు సీ దిస్ వర్సటైల్ ఆన్సర్స్, ఫ్రెష్ థింకింగ్ అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్, రైటింగ్ కేస్ స్టడీ. అండ్ అవన్నీ ఎప్పుడు వస్తాయంటే వెన్ యూ అబ్జర్వ్ ద సొసైటీ అండ్ అప్లై యువర్ నాలెడ్జ్. రైట్. అట్లా అప్లైడ్ పార్ట్ చాలా క్లియర్ గా ఉండాలి. సో వైవిధ్యం అనేది యాడ్ చేయాలన్నట్టు మనం. ఇన్ సింపుల్ టర్మ్స్. వైవిధ్యం యాడ్ చేయాలి, అంతే కదా. యాహ్! సేమ్ టాపిక్ మనం ఇప్పుడు కోరా ఓపెన్ చేసాం అనుకోండి, హ్మ్. ఒక క్వశ్చన్ మీద ఒక 10-20 క్వశ్చన్లు వస్తాయి. కానీ మనకి ఒకటో రెండో నచ్చుతాయి, మిగిలినవన్నీ ఏవేవో ఉంటాయి. ఎందుకు అవును. నచ్చుతాయి? మనమే క్వశ్చన్ వాళ్ళ వేసుకుంటాం. నరేషన్ స్టైలు టు ద పాయింట్, వాళ్ళు కావాల్సిన మనం ఏం అడుగుతున్నాం దానికి చెప్పడం, కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇస్తే మనం కరెక్ట్ అవుతాం. సేమ్ ఇక్కడ కూడా చేయాలి, అప్లై రైట్. చేయాలి నాలెడ్జ్. సార్ ఇప్పుడు మీ స్టూడెంట్స్ సక్సెస్ స్టోరీస్ ఏమైనా షేర్ చేయండి. ఎంతమంది ఫస్ట్ అటెంప్ట్‌లో క్రాక్ చేశారు? అంటే ఏవైనా? ఫస్ట్ అటెంప్ట్స్ అంటే ఒకళ్ళిద్దరు ఉన్నారండి, చాలా లాంగ్ బ్యాక్ అది. ఈ మధ్య అంటే హ్మ్. ఆమ్, రమ్య రంగస్వామి అని ఒక 45th ర్యాంక్ వచ్చింది ఆమె, ఈ ఓకే. ఐఏఎస్. హుహు. హీ గాట్ ఇన్ టు ది సర్వీస్ 6th అటెంప్ట్. 5 అటెంప్ట్స్ ఫెయిల్యూర్ అటెంప్ట్. ఫేస్ హ్మ్. చేశారు. ఇంకొక అబ్బాయికి ఐపీఎస్ వచ్చింది, భరత్ అని. హీ హెస్ గాట్ ఇన్ టు ది ర్యాంక్ లిస్ట్ ఇన్ ద 4th అటెంప్ట్. సో అభిషేక్ అన్న అబ్బాయికి 813 వచ్చింది. వావ్! కాకపోతే అతను కూడా అంతే 2-3 అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ లో వచ్చిన వాళ్ళు చాలా లాంగ్ బ్యాక్, ఈ మధ్య కాదు, ఓకే. ఈ మధ్య వచ్చిన సక్సెస్ స్టోరీస్. ఇంకొకటి ఈ స్టూడెంట్స్ ఎవరైతే వీళ్ళుంటారు గదా! ఒకసారి ఐఏఎస్, ఐపీఎస్ అయిపోయిన అవునండి, తర్వాత వాళ్ళు సేమ్ అలానే హంబుల్ ఉంటారా? లేపోతే ఆహ్, చాలా మటుకు ఉంటారండి, చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒకళ్ళో ఇద్దరో. మేము కూడా ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయము ఎవరి నుంచి. రైట్. హుహు. కలిసినప్పుడు వాళ్ళు నమస్తే పెట్టి గుర్తు పెట్టుకుంటే చాలా, అదే గొప్ప విషయం. రైట్. రైట్. హుహు. గాట్ ఇట్. వి షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. మనం ఊరికే వాళ్ళకి ఫోన్ చేసి ఫేవర్స్ అడుగుతా ఉంటే దే ఆల్సో బికమ్ ఇరిటేటెడ్. అవును. ఓకేనా, అంత ఒకటి రెండు హెల్ప్ చేస్తారు ఎవరన్నా. యాహ్! దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. రైట్. అంటే నేను అడగడం ఏంటంటే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఇన్ జనరల్? రెస్పాన్స్ బాగుంటుందండి. అవును. సేమ్ థింగ్, యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ డూ ఆల్ దిస్, దే విల్ గెట్ రెస్పాండ్. గాట్ ఇట్. ఏదైనా ఓకే, అంటే దే కమ్ అండ్ గివ్ ఖచ్చితంగా ఎ సెమినార్. ఆ! మీరు వచ్చి ఏదైనా పిల్లలకి ఏదైనా చెప్పండి, ఒక ఇంటర్వ్యూ అండి, ఏదైనా చెప్పండి అంటే బ్రహ్మాండంగా రెస్పాండ్. రైట్. గాట్ ఇట్. మన పర్సనల్ ఫేవర్లు అవన్నీ అడగకూడదు. రైట్. ఐఎమ్ అగెయిన్స్ దట్. యాహ్! మేక్ సెన్స్ అండి. మేక్ సెన్స్. సార్ చివరి క్వెషన్. ఇప్పుడు యూపీఎస్‌సి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులందరికీ ముఖ్యంగా నిరుత్సాహంగా ఉన్న వారికి మీరిచ్చే చివరి సలహా ఏంటి? అది పడడం అన్నది కామన్ అండి అందరికి. ఇదేదో మోటివేషనల్ స్పీచ్ లా కాదు. హ్మ్. ఇట్ ఈస్ ఫ్రమ్ యువర్ లైఫ్. యాహ్! ఒక్కసారి నేనేమంటా అంటే, గో అండ్ లుక్ బ్యాక్ ఇన్ యువర్ లైఫ్. మీకు సక్సెస్ హ్మ్. రాలేదా? ఇంతకు వచ్చినాయి, చాలా సక్సెస్ చూసాం. ఇక్కడికి వచ్చే వాళ్ళు ముఖ్యంగా టాపర్స్ చాలా మంది వస్తారండి. వాళ్ళ కాలేజీల్లో వాళ్ళలో వాళ్ళు టాపర్స్ ఉంటారు. కొంతమంది సాఫ్ట్‌వేర్ జాబులు కూడా, వేరే జాబులు కూడా చేస్తూ ఉంటారు. సెలెక్ట్ అయ్యి రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫెయిల్ అవుతారు. సో వాట్ ఐ హ్మ్. సజెస్ట్ టు దెమ్ ఇస్, లుక్ అట్ యువర్ సక్సెస్. ఈ ఫెయిల్యూర్ ఒక చిన్న ఫెయిల్యూర్ మాత్రమే. అంతకుముందు ఫెయిల్ అయ్యి మళ్ళీ సక్సీడ్ అయ్యారు కదా. అవును. సో జస్ట్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్. చాలా సింపుల్ గా ఉంటుంది చెప్పడానికి. ఈజ్ అఫ్ కోర్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి కష్టమే. అందుకే నేను ఫస్ట్ 1 వీక్ 10 డేస్ ఎవరితో మాట్లాడను. తర్వాత వాళ్ళే ఫోన్ చేస్తారు. తర్వాత వాళ్ళు కొంచెం కూల్ డౌన్ అవుతారు. అప్పుడు కొంచెం వినడానికి రెడీగా ఉంటారు. అప్పటిదాకా దే ఆర్ ఇన్ దట్ డౌన్ ఫేజ్. అండ్ ఇట్ హ్యాపెన్స్. బ్రేక్ త్రూస్ విల్ నాట్ కమ్ అన్లెస్ దేర్ ఆర్ బ్రేక్ డౌన్స్ ఇన్ యువర్ లైఫ్. చాలా పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్ జెప్పారు. అండ్ సారథి గారు అసలు నాకైతే టైం తెలీలేదు. మాట్లాడడానికి ఒక 45 నిమిషాలు అలా గడిచిపోయాయి. సేమ్ హియర్, సేమ్ హియర్. చాలా మంచిగా రెస్పాన్సెస్ ఇచ్చారు. అండ్ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. అండ్ ఖచ్చితంగా నేను మా కూతురిని మిమ్మల్ని కల్పిస్తాను. అంటే తప్పకుండా మై న్యూయార్క్ సపోర్ట్ అపార్ట్మెంట్. విల్ ఆల్వేస్ బి యాహ్! దేర్ న్యూయార్క్ ఎనీ టైమ్. అపార్ట్మెంట్ కావాలి. ఎనీ టైమ్. అండ్ ఐల్ డెఫినైట్‌లీ మేక్ తప్పకుండా. ష్యూర్. అండ్ అలాగే ఫ్యూచర్‌లో ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ మీతో చేయాలని జెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ థాంక్ యూ వన్స్ అగైన్ మీ అమూల్యమైన సమయాన్ని షూర్ సార్. వెచ్చించి థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో థ్యాంక్ యూ వెరీ పాటు మచ్. మంచి మంచి విషయాలు మీ పంచుకున్నారు. ఛానల్ కూడా ఆల్ ద బెస్ట్. మీ సబ్స్క్రైబర్స్ అండ్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ అండ్ యూ. యాహ్! సో జగన్ గారు వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ ఫర్ ఇంట్రొడ్యూసింగ్ మీ టు థ్యాంక్ యూ జగన్ సచ్ ఎన్ సార్. అమేజింగ్ ఆంత్రో సారథి గారు. వండర్‌ఫుల్. థ్యాంక్ యూ అండి. రైట్. సో ఫ్రెండ్స్ ఇంకా ఇది వాళ్ళటి కాన్వర్జేషన్ ఆంత్రో సారథి గారితో. అండ్ ఇక పొడుపు కథ గుర్తుందా? మర్చిపోయారు గదా! అందుకే క్వెషన్ రిపీట్ చేస్తున్నాను. అరకనం గదిలో 60 మంది నివాసం. ఎవరు? అండ్ ఏమిటి?
ఓకే. ఒక క్లూ ఇస్తాను. ఈ మధ్య ఆ రకణంలో 60 మంది ఉండట్లేదు. 40 మంది, 50 మంది ఉంటున్నారు. ఓకే. ఓకే. గెస్ చేసారా? ఓకే. ఏంటంటే అగ్గిపెట్ట, అగ్గిపుల్లలు. అంటే అగ్గిపుల్లలు కౌంట్ తగ్గిచ్చారు. తగ్గిచ్చేసారు ఇప్పుడు. 40 ఇస్తున్నారు. కొంతమంది 30 గూడా ఇస్తున్నారు. బట్ అది ఇవాల్టి పొడుపు కథ. అండ్ ఇవాల్టి ఎపిసోడ్‌లో మీరు ట్యూన్ ఇన్ అయినందుకు చాలా చాలా థాంక్స్. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే. లేదు ఆడియో ప్లాట్‌ఫార్మ్స్ అంటే స్పాటిఫై కానీ, యాపిల్‌లో కానీ వింటున్నట్టయితే కుదిరితే ఫాలో నొక్కి రేటింగ్ అండ్ రివ్యూ ఇవ్వండి. రేటింగ్ అండ్ రివ్యూ ఇవ్వడం వల్ల మన సబ్స్క్రైబర్ బేస్ పెరుగుతుంది. అంటే చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కష్టపడి మనం మంచి మంచి స్పీకర్‌లు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఉపయోగపడుతుందండి. అండ్ అంతేకాకుండా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. ప్లస్ మీకు కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా క్వెషన్స్ ఉన్నా గూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా ఈమెయిల్ అడ్రెస్ వచ్చేసి tgvtelugu@gmail.com. అండ్ చివరగా ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి, అంతేకాకుండా మంచి స్పీకర్ రిఫరెన్సెస్ ఏమైనా ఉన్నా కూడా చెప్పండి. అండ్ వాళ్ళని మన ప్లాట్‌ఫార్మ్‌లో పిలుద్దాము, ఇంటర్వ్యూ చేద్దాం. సో ఫ్రెండ్స్ వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. టేక్ కేర్ అండి. బై.